discuss about alcohols, phenols, and ethers chapter. Previous for before class లో ఆల్కహాల్స్ యొక్క ప్రిపరేషన్ ని అండ్ వాటి యొక్క నేమింగ్ నామన్క్లేచర్ అవన్నీ డిస్కస్ చేసుకున్నాము. టుడే వి విల్ డిస్కస్ అబౌట్ ఆల్కహాల్స్ ప్రాపర్టీస్. సో ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆల్కహాల్స్ లో ఓహెచ్ గ్రూప్ ఉండేదాన్ని ఓహెచ్ గ్రూప్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటే వాటిని ఆల్కహాల్స్ అంటాము. ఎగ్జాంపుల్ ఇథైల్ ఆల్కహాల్, మిథైల్ ఆల్కహాల్. దీస్ ఆర్ ఐయుపాక్ నేమింగ్ లో ఓహెచ్ అనేది ఓల్ గా మెన్షన్ చేస్తాము. ఐయుపాక్ నామన్క్లేచర్ లో ఓహెచ్ ని ఓఎల్ గా మెన్షన్ చేస్తాము. అండ్ ప్రిపరేషన్స్ చూస్తే డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ ప్రిపరేషన్ లో ఆల్కహాల్స్ ప్రిపరేషన్ లో డబుల్ బాండ్ క్యారెక్టర్ ని అడిషన్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ అండ్ వాటర్ తో హైడ్రేషన్ జరిపితే ఏమవుతుంది, ఆల్కహాల్స్ ప్రిపేర్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ప్రాపర్టీస్ చూస్తే ఇక్కడ ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్, టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే వాటి బాయిలింగ్ పాయింట్స్ ఎలా ఉంటాయి అండ్ మెల్టింగ్ పాయింట్స్, బాయిలింగ్ పాయింట్స్, సాల్యుబిలిటీ నేచర్ ఎలా ఉంటుందో చెప్పడాన్ని ఫిజికల్ ప్రాపర్టీస్ అంటాము. అదే కెమికల్ ప్రాపర్టీస్ అంటే అవి వేరే రియేజెంట్స్ తో రియాక్షన్ జరిపి ఏ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి చెప్పడాన్ని కెమికల్ ప్రాపర్టీస్ అంటాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్కహాల్స్ ఓహెచ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటే వాటిని ఆల్కహాల్స్ అంటాము. అండ్ 1 OH గ్రూప్ అయినా ఉండొచ్చు, 2 OH గ్రూప్స్ అయినా, 3 OH అలా నంబర్ ఆఫ్ OH గ్రూప్స్ కూడా ఉండొచ్చు. ఇలా ఉండడాన్ని డయోల్స్, ట్రయోల్స్ ఇలా మెన్షన్ చేస్తాం. మనకి ఎగ్జాంపుల్ మోస్ట్ ప్రాబబుల్ ఇథిలీన్ గ్లైకాల్ అండ్ గ్లిజరాల్. దీస్ 2 ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రాక్సీ గ్రూప్స్. 2 OH గ్రూప్స్ ఉంటే దానికి ఎగ్జాంపుల్ గా గ్లిజరాల్. 3 OH గ్రూప్స్ ఉంటే దాన్ని గ్లిజరాల్ అంటాం. 2 OH గ్రూప్స్ ఉంటే దాన్ని ఇథిలీన్ గ్లైకాల్ అంటాము. అండ్ మోనోహైడ్రాక్సీ గ్రూప్స్, డైహైడ్రాక్సీ గ్రూప్స్ ఇలా ఉంటాయి. మళ్ళీ క్లాసిఫికేషన్ చూస్తే ఇక్కడ ప్రైమరీ, సెకండరీ, టెర్షరీగా కూడా మనం డివైడ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ప్రీవియస్ క్లాస్ లో మనం డిస్కస్ చేసుకున్నాం. సో టుడే ఫిజికల్ ఫిజికల్ ప్రాపర్టీస్ లో బాయిలింగ్ పాయింట్స్ ఎలా ఉంటాయి. సో బాయిలింగ్ పాయింట్స్ చూస్తే ఆల్కహాల్స్ హ్యావింగ్ హైయర్ బాయిలింగ్ పాయింట్స్ దెన్ హైడ్రోకార్బన్స్, ఈథర్స్, aldehydes. Same number of carbon atoms ఉన్నా సరే hydrocarbons, that means alkanes, alkynes, ethers, that is a ROR, ethers, aldehydes functional group RCHO, aldehydes and ketones RC-double-bond-O-R, that is a ketones. హైడ్రోకార్బన్స్ కానీ ఈథర్స్, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ తో పోల్చినప్పుడు ఆల్కహాల్స్ యొక్క బాయిలింగ్ పాయింట్స్ అనేటివి వెరీ హైయర్ వాల్యూస్ ఉంటాయి. ద రీజన్ ఈజ్ డ్యూ టు హైడ్రోజన్ బాండింగ్, ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ హ్యావింగ్ ఆల్కహాల్స్ మాలిక్యూల్స్. దట్స్ వై బాయిలింగ్ పాయింట్స్ అనేటివి ఆల్కహాల్స్ కి వెరీ హైయర్ వాల్యూస్ అనేటివి ఉంటాయి when compared to hydrocarbons, ethers, aldehydes and ketones. Order of boiling points చూస్తే methanol, ethanol, propanol, butanol. So number of chains, that means carbon numbering increase అయ్యే కొద్దీ బాయిలింగ్ పాయింట్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతుంది. ద రీజన్ ఈజ్ అంటే ఇక్కడ మిథనాల్, ఈథనాల్, ప్రొపనాల్, బ్యూటనాల్. సో ఇక్కడ మిథనాల్ లో 1 కార్బన్ ఉంటే ఇథనాల్ లో 2 కార్బన్స్ అండ్ ప్రొపనాల్ 3 కార్బన్స్, బ్యూటనాల్ 4 కార్బన్స్. సో మాలిక్యులర్ మాసెస్ అనేటివి ఇంక్రీజ్ అవుతున్నాయి. సో మాలిక్యులర్ మాస్ ఇంక్రీజ్ అయితే వాటి యొక్క మాలిక్యులర్ మాస్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ బాయిలింగ్ పాయింట్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్, సేమ్ నంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ బ్రాంచెస్ ఇంక్రీజ్ అయితే, బ్రాంచెస్ దట్ మీన్స్ ఎన్ ప్రొపైల్ ఆల్కహాల్ తీసుకుంటాము, ఐసోప్రొపైల్ ఆల్కహాల్ తీసుకుంటాము, నెక్స్ట్ టెర్షరీ బ్యూటైల్ ఆల్కహాల్ తీసుకుంటాము. ఇలా బ్రాంచెస్ సేమ్ నంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది, బాయిలింగ్ పాయింట్స్ అనేటివి డిక్రీజెస్. సో నార్మల్ చైన్ నంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ బాయిలింగ్ పాయింట్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ ద వాన్ డెర్ వాల్ ఫోర్సెస్, డ్యూ టు వాన్ డెర్ వాల్ ఫోర్సెస్. సో మాలిక్యూల్స్ మధ్య వాన్ డెర్ వాల్ ఫోర్సెస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి మాలిక్యులర్ మాసెస్, దట్ మీన్స్ కార్బన్స్ ఇంక్రీజ్, కార్బన్ చైన్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ, అంటే ఇక్కడ 1, 2, 3, 4, సో నంబర్ ఆఫ్ కార్బన్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతుంది, చైన్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మాలిక్యులర్ మాసెస్ ఇంక్రీజ్ అవుతుంది, వాటి మధ్య వాన్ డెర్ వాల్ ఫోర్సెస్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి బాయిలింగ్ పాయింట్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతుంది. సో
బాయిలింగ్ పాయింట్స్ మోస్ట్ ప్రాబబ్లీ ఈథర్స్, ఆల్డిహైడ్స్, కీటోన్స్ అండ్ హైడ్రోకార్బన్స్ తో పోలిస్తే ఆల్కహాల్స్ కి బాయిలింగ్ పాయింట్స్ వెరీ హైయర్ వాల్యూస్ ఉంటాయి. ద రీజన్ ఈస్ ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. ద నెక్స్ట్ వన్ ఆర్డర్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్స్, అంటే మాలిక్యులర్ మాసెస్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ బాయిలింగ్ పాయింట్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయి. ద రీజన్ ఈస్ డ్యూ టు van der Waals forces between molecules. That is the reason. So order of boiling points ikkada చూస్తే ROH, the next one OHR, next H, ORH. సో ఇక్కడ ఇంటర్ మాలిక్యులర్, ఇదొక మాలిక్యూల్ ROH. సో డాటెడ్ లైన్ తో చూపించింది హైడ్రోజన్ బాండింగ్. హైడ్రోజన్ కిను మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఐటమ్స్ ఆక్సిజన్, నైట్రోజన్, ఫ్లోరిన్ తో పార్షియలీ బాండ్ ఫామ్ అయితే దాన్ని మనం హైడ్రోజన్ బాండింగ్ అంటాము. ఇక్కడ డిఫరెంట్ మాలిక్యూల్స్ మధ్య బాండ్ ఫామ్ అవుతుంది కాబట్టి హైడ్రోజన్ కి ఆక్సిజన్ కి దీన్ని ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అంటాము. సో ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. అందుకే ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఉండడం వల్ల వీటి యొక్క బాండ్స్ ని బ్రేక్ చేసి బాయిలింగ్ పాయింట్స్ అనేటివి బాయిలింగ్ నేచర్, దట్ మీన్స్ వ్యాపరైజ్ స్టేట్ కి రావాలి అంటే మనం మోర్ టెంపరేచర్ ని ఇవ్వాలి. సో బాయిలింగ్ పాయింట్స్ ఎందుకు ఎక్కువగా ఉంటాయి అంటే ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. ద నెక్స్ట్ వన్ ఎన్ బ్యూటైల్ ఆల్కహాల్, దట్ మీన్స్ CH3 CH2 4 కార్బన్స్ ఉంటాయి. CH3 CH2 propyl alcohol, N propyl alcohol, N butyl alcohol, CH3 CH2 CH2 CH2OH. సో నంబర్ ఆఫ్ కార్బన్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతున్నాయి. నంబర్ ఆఫ్ కార్బన్స్ ఇంక్రీజ్ అయితే వాన్ డర్ వాల్ ఫోర్సెస్ అనేటివి ఇంక్రీజ్ అవ్వడం వల్ల బాయిలింగ్ పాయింట్స్ ఇంక్రీజ్ అవుతుంది. ద నెక్స్ట్ పెంటైల్ ఆల్కహాల్ తీసుకుంటాం, ద నెక్స్ట్ హెక్సైల్ ఆల్కహాల్ తీసుకుంటాము. సో అలా చూస్తే ఆర్డర్ అనేది బాయిలింగ్ నేచర్ ఆర్డర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ ఇంకో థింగ్ ఏంటంటే సపోజ్ ఎన్ బ్యూటైల్ ఆల్కహాల్, టెర్షరీ బ్యూటైల్ ఆల్కహాల్ తీసుకుంటాం. CH3OH. The next one isopropyl alcohol, CH2OH. So number of carbons 1 2 3 4, 1 2 3 4. The next one N butyl alcohol, CH3 CH2 CH2OH. సో సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నాయి అండ్ బ్రాంచెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. బ్రాంచెస్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుందంటే బాయిలింగ్ పాయింట్స్ అనేటివి డిక్రీజ్ అవుతుంది. సో ఎన్ బ్యూటైల్ ఆల్కహాల్ కి వెరీ హైయర్ వాల్యూస్ వెన్ కంపేర్ టు ఐసోప్రోపైల్ ఆల్కహాల్, వెరీ హై వెన్ కంపేర్ టు టెర్షరీ బ్యూటైల్ ఆల్కహాల్, ఐసోప్రోపైల్ ఆల్కహాల్ అండ్ ఎన్ బ్యూటైల్ ఆల్కహాల్. సో బ్రాంచెస్ అనేటివి సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ కి బ్రాంచెస్ ఇంక్రీజ్ అవడం వల్ల బాయిలింగ్ పాయింట్స్ అనేటివి డిక్రీజ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ ఏంటంటే సాల్యుబిలిటీ, ఆర్డర్ ఆఫ్ సాల్యుబిలిటీ దట్ మీన్స్ వాటర్ మాలిక్యూల్స్ తో ఆల్కహాల్ గ్రూప్స్ రెండు కూడా హైడ్రోజన్ బాండ్ ఫామ్ అవుతుంది. సో సపోజ్ ఎగ్జాంపుల్ ROH. ద నెక్స్ట్ మాలిక్యూల్ వాటర్ H2O, OH. The next bond with alcohol, OHR. సో ROH ఆల్కహాల్ కి అండ్ వాటర్ మాలిక్యూల్ కి ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ అవ్వడం వలన సో ఆర్డర్ ఆఫ్ సాల్యుబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ చూస్తే ఇథైల్ ఆల్కహాల్, ఎన్ బ్యూటైల్ ఆల్కహాల్, ఎన్ హెక్సైల్ ఆల్కహాల్. సో నంబర్ ఆఫ్ చైన్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ సాల్యుబిలిటీ అనేది అంటే వాటర్ లో సాల్యుబుల్ అయ్యే కెపాసిటీ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వాటర్ మాలిక్యూల్ కి ఆల్కహాల్స్ కి మధ్య ఇంటర్
ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది. ఇక్కడ ఇథైల్ ఆల్కహాల్ లో 2 కార్బన్స్ ఉంటాయి, ఎన్ బ్యూటైల్ ఆల్కహాల్ లో 4 కార్బన్స్ ఉంటాయి, ఎన్ హెక్సైల్ ఆల్కహాల్ లో 6 కార్బన్స్ ఉంటాయి. సో నంబర్ ఆఫ్ చైన్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ సాల్యుబిలిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ ఇక్కడ బ్రాంచెస్ చూస్తే బ్రాంచెస్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ సాల్యుబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బాయిలింగ్ పాయింట్స్ లో బ్రాంచెస్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ బాయిలింగ్ పాయింట్ నేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. అదే సాల్యుబిలిటీలో సర్ఫేస్ ఏరియాని ఇక్కడ మెన్షన్ చేస్తారు. సర్ఫేస్ ఏరియా డిక్రీజ్ అవ్వడం వల్ల బాయిలింగ్ పాయింట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ కెమికల్ ప్రాపర్టీస్. ఇక్కడ ఆల్కహాల్స్ లో కెమికల్ ప్రాపర్టీస్ 3 టైప్స్ గా జరుగుతాయి. ద ఫస్ట్ వన్ ROH. ROH is the alcohols. So first one reaction involving fission of OH bond. Fission that means split చేయడం. So ఈ బాండ్ బ్రేక్ చేస్తే O minus H plus, ఎందుకంటే polarity nature ఉంటుంది. ఆక్సిజన్ కి మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్, ఆక్సిజన్ is more electronegative atom when compared to hydrogen. So delta plus, delta minus. So electronegative difference values అనేటివి వెరీ హైయర్ గా ఉంటాయి కాబట్టి పొలారిటీ నేచర్ ఉంటుంది. ఈ బాండ్ బ్రేక్ అవ్వడం వల్ల ఇది డెల్టా ప్లస్ డెల్టా మైనస్ గా స్ప్లిట్ అవుతుంది. స్ప్లిట్ అయినప్పుడు ఏమవుతుంది, ఇది ఎలక్ట్రాన్ రిచ్ స్పీసీస్, ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీసీస్. సో రియాక్షన్ ఇన్వాల్వింగ్ ఫ్యూజన్ ఆఫ్ OH బాండ్. ఫస్ట్ కెమికల్ ప్రాపర్టీస్ లో ఫస్ట్ ఏంటంటే OH బాండ్. సో ఈ OH బాండ్ స్ప్లిట్ అవ్వడం వల్ల రియాక్షన్స్ జరిపితే దాన్ని రియాక్షన్స్ ఇన్వాల్వింగ్ ఫిషన్ ఆఫ్ OH బాండ్ అంటాం. ద సెకండ్ వన్ రియాక్షన్ ఇన్వాల్వింగ్ ఫిషన్ ఆఫ్ CO బాండ్. సో ఇక్కడ CO బాండ్ అంటే ఇక్కడ కార్బన్ కి ఆక్సిజన్ కి కూడా ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్సెస్ అనేటివి హయ్యర్ గా ఉంటాయి. దట్స్ వై ఇక్కడ ఏమవుతుంది, పోలార్ నేచర్. ఈ బాండ్ బ్రేక్ అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి సో R ప్లస్ OH మైనస్ గా విడిపోతుంది. అలా ఇప్పుడు ROH అంటే RO మైనస్ అండ్ H ప్లస్ గా రిలీజ్ అవుతుంది. దట్ ఈస్ ద ఆల్కాక్సైడ్ అయాన్. ఆల్కాక్సైడ్ అయాన్ ఈస్ ద స్ట్రాంగ్ బేస్. సో H ప్లస్ అయాన్స్ ని రిలీజ్ చేస్తుంది. ఈ బాండ్ బ్రేక్ అయ్యే రియాక్షన్స్ జరిపితే వాటిని ఏమంటాము, రియాక్షన్స్ ఇన్వాల్వింగ్ ఫిషన్ ఆఫ్ OH బాండ్. అదే ROH అనేది ఇక్కడ ఈ బాండ్ బ్రేక్ అయితే R ప్లస్ OH మైనస్ గా రిలీజ్ అవుతుంది. సో R ప్లస్ అనేది న్యూక్లియోఫైల్స్ తో రియాక్షన్ జరుగుతుంది. అలాంటి రియాక్షన్స్ ఏమంటాం, రియాక్షన్స్ ఇన్వాల్వింగ్ ఫిషన్ ఆఫ్ CO బాండ్. ద నెక్స్ట్ వన్ అదర్ రియాక్షన్స్ అంటే ఎలిమినేషన్ రియాక్షన్స్. ఇక్కడ వాటర్ డీహైడ్రేషన్ టేక్స్ ప్లేస్ అండ్ కెటలిస్టిక్ అండ్ రెడ్యూసింగ్ నేచర్, ఇలా ఈ రియాక్షన్స్ ని అదర్ రియాక్షన్స్ అంటాము. సో ఫస్ట్ వన్ చూస్తే రియాక్షన్స్ ఇన్వాల్వింగ్ ఫిషన్ ఆఫ్ OH బాండ్ అంటే ఇక్కడ OH బాండ్ బ్రేక్ అవ్వడం వల్ల ఏ రియాక్షన్స్ జరుగుతాయి. ద ఫస్ట్ వన్ చూస్తే యాక్షన్ ఆఫ్ ఆల్కలీ మెటల్స్. దట్ మీన్స్ ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్, సోడియం, పొటాషియం, రుబీడియం, సీర్షియం, ఫ్రాన్షియం. మోస్ట్ ప్రాబబ్లీ సోడియం, పొటాషియం ని మాత్రమే తీసుకుంటాము. సో ఇక్కడ ఆల్కహాల్స్ రిలీజ్ హైడ్రోజన్ when they react with alkali metals like sodium and potassium. So ROH. సో OH బాండ్ బ్రేక్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ Na ప్లస్ అనేది బేసిక్ నేచర్ ఉంటుంది. సో బేసిక్ నేచర్ ఇది యాసిడ్ నేచర్ కాబట్టి Na ప్లస్ K ప్లస్ తో రియాక్షన్ జరుగుతుంది. సోడియం అండ్ పొటాషియం గివింగ్ మెటల్ ఆల్కాక్సైడ్. ఇక్కడ ఏమవుతుంది, బాండ్ బ్రేక్ అయ్యి ఇది O మైనస్ H ప్లస్. సోడియం అనేది మోర్ ఎలక్ట్రో పాజిటివ్ నేచర్ ఉంటుంది. సో O మైనస్ తో అటాక్ అవ్వడం వల్ల బైండ్ అవ్వడం వల్ల RONA ప్లస్ ఆఫ్ H2 గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. సో యాక్షన్ ఆఫ్ ఆల్కలీ మెటల్స్, ఆల్కహాల్స్ రిలీజెస్ హైడ్రోజన్ when they react with alkali metals like sodium, potassium. ఈ 2 metals తో రియాక్షన్ జరిపి హైడ్రోజన్ గ్యాస్ ని రిలీజ్ చేస్తుంది అండ్ సోడియం ఆల్కాక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ద సోడియం ఆల్కాక్సైడ్. సోడియం ఆల్కాక్సైడ్ RONA అండ్ ఆఫ్ H2. ఇక్కడ ఒక హైడ్రోజన్ దాన్ని ఆఫ్ H2 గ్యాస్ గా రిలీజ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ జనరల్ ఈక్వేషన్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే CH3OH దట్ ఈస్ అ మిథైల్ ఆల్కహాల్ పొటాషియం తో రియాక్షన్ జరిపి CH3OK ప్లస్ ఆఫ్ H2 హైడ్రోజన్ గ్యాస్ గా రిలీజ్ అవుతుంది. దట్ ఈస్ అ పొటాషియం మిథాక్సైడ్.
The next one, the acidic character of alcohols. Acidic character ఇక్కడ H plus ions ని రిలీజ్ చేసే కెపాసిటీ ఉంది కాబట్టి ఆల్కహాల్స్ కి acidic నేచర్ అనేది ఉంటుంది. బట్ H2O తో పోలిస్తే ఆల్కహాల్ యొక్క acidic నేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. acidic నేచర్, acidic character. The reason is అంటే number of ఇక్కడ releasing groups, alkyl group is the electron releasing group. So electron releasing group వల్ల ఇక్కడ O మైనస్ పై ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇంక్రీజ్ అయితే H ప్లస్ ని రిలీజ్ చేసే కెపాసిటీ ఉండదు కాబట్టి వాటర్ తో పోలిస్తే ఆల్కహాల్స్ కి అసిడిక్ నేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. ద రీజన్ ఈజ్ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్, అంటే ఎలక్ట్రాన్స్ దీని ఆక్సిజన్ వైపు రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రాన్ రిచ్ స్పీసీస్ అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇంక్రీజ్ అయితే అది స్టెబుల్ గా ఉండాలి అంటే ఈ H ప్లస్ ని అంటే న్యూట్రల్ సబ్స్టాన్సెస్ లో ఉండాలి. సో ఈ H ప్లస్ ని రిలీజ్ చేస్తే ఇక్కడ ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది వెరీ హైయర్ గా ఉంటుంది కాబట్టి సో H ప్లస్ ని రిలీజ్ చేసే కెపాసిటీ అనేది తక్కువగా ఉంటుంది. H ప్లస్ ని రిలీజ్ చేయాలంటే ఎప్పుడు ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ ఉండాలి. ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ ఉంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ మొత్తం వాటి వైపు లాక్ ఉంటుంది కాబట్టి H ప్లస్ ని ఈజీగా రిలీజ్ చేసే కెపాసిటీ ఉంటుంది. దట్స్ వై ఇక్కడ వాటర్ తో పోలిస్తే ఆల్కహాల్స్ కి అసిడిక్ నేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్, ప్రైమరీ ఆల్కహాల్, సెకండరీ ఆల్కహాల్, టెర్షియరీ ఆల్కహాల్. ప్రైమరీ ఆల్కహాల్స్ అంటే OH బైండ్ అయి ఉండే కార్బన్ వన్ మోర్ కార్బన్ తో బైండ్ అయింటే దాన్ని ప్రైమరీ ఆల్కహాల్ అంటాము. అదే సెకండరీ ఆల్కహాల్ OH తో బైండ్ అయిన కార్బన్ 2 more కార్బన్స్ తో బైండ్ అయింటే దాన్ని మనం సెకండరీ ఆల్కహాల్ అంటాం. అదే టెర్షియరీ ఆల్కహాల్ అంటే OH బైండ్ విత్ కార్బన్ అటాచ్డ్ టు 3 more కార్బన్స్, దట్ ఈస్ కాల్డ్ టెర్షియరీ ఆల్కహాల్. సో ఇక్కడ ఏమవుతుంది, నంబర్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతున్నాయి, అంటే ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతున్నాయి. సో స్ట్రక్చర్ వైజ్ చూస్తే ప్రైమరీ ఆల్కహాల్ CH3 CH2 OH. The next one, secondary alcohol CH3 CH3 HOH. The next one, tertiary alcohol CH3 OH. సో ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ మనం ఇక్కడ ఆల్కైల్ అని కూడా మెన్షన్ చేయొచ్చు, అంటే ఇథైల్ ప్రొపైల్ ఏదైనా ఉండొచ్చు. సో ఇక్కడ మనం తీసుకునేది మిథైల్ గ్రూప్ తీసుకుంటున్నాము. సో మిథైల్ గ్రూప్స్ అనేటివి ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్. ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది కార్బన్ పై హైయర్ గా ఉంటుంది. హైయర్ గా ఉండడం వల్ల ఆక్సిజన్ పై కూడా ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల H ప్లస్ ని ఈజీగా అది రిలీజ్ చేయలేదు. సో H ప్లస్ ని రిలీజ్ చేస్తేనే అసిడిక్ నేచర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ H ప్లస్ ని రిలీజ్ చేసే కెపాసిటీ డిక్రీజ్ అవుతుంది కాబట్టి అసిడిక్ క్యారెక్టర్ కూడా డిక్రీజ్ అవుతుంది. అంటే నంబర్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్ అంటే బ్రాంచెస్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ అసిడిక్ నేచర్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో ఆల్కహాల్స్ అనేటివి వాటర్ తో పోలిస్తే అసిడిక్ నేచర్ డిక్రీజ్ అవుతుంది. ద రీజన్ ఈజ్ ఆల్కైల్ గ్రూప్స్ అనేటివి ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్. ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ వల్ల ఆక్సిజన్ పై ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువగా ఉండడం వల్ల H ప్లస్ ని ఈజీగా అది రిలీజ్ చేయలేదు కాబట్టి అసిడిక్ నేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. The next one, esterification. Esterification అంటే alcohols reacts with carboxylic acids or acid derivatives తో రియాక్షన్ జరిపి ఏంగా ఫామ్ అవుతుందంటే ఎస్టర్ ఫామ్ అవుతుంది in presence of concentrated H2SO4. That is called esterification. రియాక్షన్ చూస్తే alcohols ROH అనేది acetic acid లేదా acid or COOH. That is a acid reacts with in presence of concentrated H2SO4 to form a RCOOR. ఇక్కడ R dash తీసుకుంటే R dash COOR and H2O వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. That is a esterification. So one example తీసుకుంటే CH3 CH2 OH, that is a ethyl alcohol. The next one, acetic acid తీసుకుంటే
CH3COOH reacts with in presence of concentrated H2SO4 CH3COO C2H5 CH3CH2 ని C2H5 కూడా రాసుకోవచ్చు. సో CH3COO C2H5 and releases water. CH3COO C2H5 ethyl acetate. ఇథైల్ ఎసిటేట్ ఇక్కడ డబుల్ యారోతో చూపిస్తా అంటే ఫార్వర్డ్ రియాక్షన్ బ్యాక్వర్డ్ రియాక్షన్ జరుగుతుంది అంటే దట్ ఈస్ ద రివర్సిబుల్ రియాక్షన్. ఎస్టరిఫికేషన్ అంటే ఆల్కహాల్ అనేది యాసిడ్ తో రియాక్షన్ జరిపి ఎస్టర్ ఫామ్ అవ్వడం ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4. దీనే మనం ఏమంటాం అంటే ఫిషర్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్ అంటాం. ఫిషర్ ఎస్టరిఫికేషన్ దట్ ఈస్ ద రివర్సిబుల్ రియాక్షన్. వాటర్ మాలిక్యూల్స్ అనేటివి రిలీజ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ బ్యాక్వర్డ్ రియాక్షన్ లో వాటర్ ని అబ్జార్బ్ చేసుకొని ఆల్కహాల్ యాసిడ్ గా రిలీజ్ అవుతుంది. దట్ ఈస్ ద ఫిషర్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్ అంటాము. ఎస్టరిఫికేషన్ అంటే ఎస్టర్ ని ప్రిపేర్ చేయడము. ఏ సబ్స్టెన్సెస్ ఏ రియేజెంట్స్ ఫామ్ పార్టిసిపేట్ చేస్తున్నాయంటే ఆల్కహాల్ అండ్ యాసిడ్. Alcohol and acid reacts with to form a ester in presence of concentrated H2SO4. That is called, that reaction is called esterification. దీని మనం Fischer esterification reaction అని కూడా అంటాము. The next one, Grignard reaction. So Grignard reagent అంటే ఆల్కైల్ మెగ్నీషియం హాలైడ్ ని Grignard reagent అంటాము. ఇక్కడ ఆల్కహాల్స్ గివ్స్ హైడ్రోకార్బన్స్, దట్ మీన్స్ ఆల్కేన్స్. ఏ ఆల్కైల్ గ్రూప్ అయితే తీసుకుంటామో హైడ్రోజన్ లో ఉన్న H ప్లస్ ఇక్కడ OH ఫిషన్ జరుగుతుంది. సో H ప్లస్ ని రిలీజ్ చేస్తుంది. ఆ H ప్లస్ ని ఇది అబ్జార్బ్ చేసుకోవడం వల్ల ఆల్కైల్ మెగ్నీషియం హాలైడ్ హైడ్రోకార్బన్స్ అనేటివి ఫామ్ అవుతాయి. దట్ ఈస్ ద Grignard reaction. Grignard reagent తో ఆల్కహాల్స్ రియాక్షన్. సో సపోజ్ ఈక్వేషన్ చూస్తే ఆర్బాన్ MgX in present reacts with C2H5OH to form a R bond H plus Mg C2H5 OC2H5 R bond H OC2H5X. ఇక్కడ C2H5O మైనస్. సో H ప్లస్ ని రిలీజ్ చేసి ఏమవుతుంది C2H5O మైనస్ అండ్ H ప్లస్. సో H ప్లస్ అనేది R బాండ్ H, R మైనస్ గా ఉంటుంది. RMgX ఇది ఎలా ఏంగా స్ప్లిట్ అవుతుందంటే R మైనస్ MgX ప్లస్ అంటే మెటల్ కి ఎలక్ట్రోపాజిటివిటీ ఎక్కువ ఉంటుంది అండ్ అప్పుడు ఏమవుతుంది ఆల్కైల్ గ్రూప్స్ కి నెగిటివ్ చార్జ్ వస్తుంది. R మైనస్ H ప్లస్ తో రియాక్షన్ జరిపి R బాండ్ H గా కన్వర్ట్ అయితే Mg ప్లస్ కదా, Mg ప్లస్ ఏమవుతుంది C2H5O మైనస్ తో రియాక్షన్ జరిపి MgO C2H5X గా రిలీజ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే CH3MgBr, that is a methyl magnesium bromide Grignard reagent, reacts with ethyl alcohol to form a అంటే ఆల్కైల్ మెగ్నీషియం హాలైడ్ లో ఉండే ఆల్కైల్ గ్రూప్ అనేది హైడ్రోకార్బన్ గా కన్వర్ట్ అవుతుంది. ఆల్కహాల్ లో ఉన్న H ప్లస్ అయాన్స్ ని అబ్జర్వ్ తీసుకొని అప్పుడు ఏమవుతుంది CH4 MgBr ప్లస్ అనేది OC2H5 తో రియాక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుంది ప్లస్ MgOC2H5Br. సో ఆల్కహాల్స్ అనేటివి గ్రిగ్నార్డ్ రియేజెంట్ తో రియాక్షన్ జరిపి హైడ్రోకార్బన్స్ అనేటివి ఫామ్ అవుతాయి. The next one, alcohols give alkyl halides with hydrogen halide. దీని ఇక్కడ ZnCl2 anhydrous ZnCl2 plus concentrated HCl ని లూకాస్ రియేజెంట్ అంటాము.
రియేజెంట్. అన్హైడ్రస్ ZnCl2 ప్లస్ కాన్సన్ట్రేటెడ్ HCl ని లూకాస్ రియేజెంట్ అంటాము. ఇథైల్ ఆల్కహాల్స్ లేదా ఆల్కహాల్ అనేది హైడ్రోజన్ హాలైడ్స్ తో రియాక్షన్ జరిపి R bond X ప్లస్ H2O వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ZnCl2 కాన్సన్ట్రేటెడ్ HCl. So alcohols, alkyl halides with a hydrogen halide. Alcohols give alkyl halides. Alkyl halides is the alcohols and in presence of hydrogen halide to reaction. In presence of ZnCl2 concentrated HCl. Anhydrous ZnCl plus concentrated HCl ne Lucas reagent అంటాము. So Lucas reagent తో రియాక్షన్ జరిపి హైడ్రోజన్ హాలైడ్ అనేది ఆల్కైల్ హాలైడ్స్ గా కన్వర్ట్ అవుతాయి. ఆ రియాక్టివిటీ ఆర్డర్ చూస్తే HI రియాక్టివిటీ order. So reactivity order చూస్తే HI, HBr, HCl, HF గా ఉంటుంది. అంటే టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్ది ఏమవుతుంది రియాక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. హాలోజన్స్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. హాలోజన్స్ రియాక్టివిటీ ఆర్డర్ ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది. దట్స్ వై ఇక్కడ HI హైడ్రోజన్ అయోడైడ్ తో ఎక్కువగా రియాక్షన్ జరిపే కెపాసిటీ ఉంటుంది. అండ్ వెన్ కంపేర్ టు HBr, HCl, HF అనేది HF తో అంటే నార్మల్ గా HF తో రియాక్టివిటీ అనేది వెరీ డిక్రీజెస్. So alcohols give alkyl halides in presence of Lucas reagent. Lucas reagent అంటే ZnCl2 plus concentrated HCl నే Lucas reagent అంటాము. The next one, second one, alcohols give alkyl halides with halogen carriers like. So suppose PCl5, PCl3 and SOCl2. SOCl2 తో రియాక్షన్ జరిపి R bond OH ఆల్కైల్ హాలైడ్స్ గా కన్వర్ట్ అవుతాయి. ఏమవుతుంది PCl3 తో రియాక్షన్ జరిపి RCl ప్లస్ H3PO3. అదే PCl5 తీసుకుంటే ఆల్కహాల్స్ రియాక్ట్స్ విత్ PCl5 టు ఫార్మ్ ఏ R bond Cl and H3PO3 POCl3. The next one, alcohol reacts with thionyl chloride SOCl2 to form a alkyl chloride and SO2 plus HCl. So alkyl halides with halogen carriers like PCl5, PCl3, SOCl2 అనేది క్లోరిన్ ని తీసుకొచ్చే సబ్స్టాన్సెస్. ఈ సబ్స్టాన్సెస్ తో ఆల్కహాల్స్ రియాక్షన్ జరిపి ఆల్కైల్ క్లోరైడ్స్ అనేటివి ఫామ్ అవుతాయి. The next one, dehydration of alcohols to form alkene. So hydration means water molecule అనేది eliminate అవ్వడం. So water molecule eliminate అవ్వడం వలన ఆల్కహాల్స్ లో OH గ్రూప్ ఉంటుంది, హైడ్రోజన్ ఉంటుంది. OH H ప్లస్ రెండు కలిపి వాటర్ మాలిక్యూల్ గా ఎలిమినేట్ అయిపోయి ఎలిమినేషన్ రియాక్షన్ జరుగుతుంది, ఆల్కీన్స్ గా కన్వర్ట్ అవుతుంది. సపోజ్ CH2 OH తీసుకుంటే ఈ OH ఇక్కడున్న హైడ్రోజన్ రెండు బ్రేక్ అవ్వడం వల్ల ఏమవుతుంది CH2 డబుల్ బాండ్ CH2, దట్ ఈస్ అ ఆల్కీన్. వాటర్ అనేది ఎలిమినేట్ అవుతుంది. డి మీన్స్ రిమూవ్. సో డిహైడ్రేషన్, హైడ్రేషన్ అంటే వాటర్ మాలిక్యూల్ అనేది రిమూవ్ చేయడం వల్ల ఆల్కీన్స్ గా కన్వర్ట్ అవుతున్నాయి ఆల్కహాల్స్. ద రీజన్ ఈ రియాక్షన్ ఏమంటాము డిహైడ్రేషన్ రియాక్షన్. డిహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ టు ఫార్మ్ ఆల్కీన్స్. సో దిస్ ఈస్ ద ఎలిమినేషన్ రియాక్షన్స్. అండ్ ఇక్కడ టూ మాలిక్యూల్స్ అనేటివి ఎలిమినేట్ చేస్తున్నాం కాబట్టి ఈ రియాక్షన్ ఏమంటాము ఎలిమినేషన్ రియాక్షన్స్ అని అంటాము. ద నెక్స్ట్ వన్ మెకానిజం చూస్తే ఇక్కడ H ప్లస్ CO మైనస్ ROH లో RO మైనస్ H ప్లస్ అవుతుంది. ఈ H ప్లస్ అనేది
ROH. ఇక్కడ లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఉంటాయి. ఆల్కహాల్ లో ఉన్న OH గ్రూప్ కి లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ప్రొటనేటెడ్ హైడ్రోజన్ దట్ మీన్స్ H ప్లస్ అయాన్స్. H ప్లస్ అయాన్స్ లో ఎలక్ట్రాన్ డెఫిషియంట్. సో ఈ వన్ మోర్ ఎలక్ట్రాన్ ని H ప్లస్ కి ఇవ్వడం వల్ల ఏంగా కన్వర్ట్ అవుతుంది, RO+. సో ఎలక్ట్రాన్ పెయిడ్ ఎలక్ట్రాన్ ని H ప్లస్ కి డొనేట్ చేసింది కాబట్టి ప్లస్ చార్జ్ వస్తుంది. అండ్ హైడ్రోజన్ ద నెక్స్ట్ ప్రాసెస్ లో ఏమవుతుంది, దట్ ఈస్ ద అన్స్టేబుల్ కాబట్టి ఈ మాలిక్యూల్ ఏమవుతుంది, H2O గా ఎలిమినేట్ అవుతుంది. సో H2O గా ఎలిమినేట్ అయ్యి R+ H2O గా ఎలిమినేట్ అవుతుంది. దట్ ఈస్ ద డీహైడ్రేషన్ రియాక్షన్. సపోజ్ ఆల్కీన్స్ గా కన్వర్ట్ అవ్వాలి అంటే మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే CH3 CH2OH ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ H+. ఈ ఎలక్ట్రాన్ పెయిడ్ ఎలక్ట్రాన్ ని H+ కి డొనేట్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, CH3 CH2O హైడ్రోజన్ ప్లస్. సో ఇది ఎలిమినేట్ అవుతుంది, వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అవుతుంది. బాండ్ H2O CH3 CH2 ప్లస్ కార్బోకాటయాన్ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ద ప్రైమరీ కార్బోకాటయాన్. ఈ కార్బోకాటయాన్ CH3 CH2 ప్లస్. ఈ CH3 ని CH2 1 హైడ్రోజన్ గా రాసుకుంటే ఈ హైడ్రోజన్ అనేది ఇక్కడ ఎలక్ట్రాన్ బాండ్ ని ఇవ్వడం వల్ల ఏమవుతుంది, అప్పుడు ఇక్కడ ప్లస్ అనేది డబుల్ బాండ్ అవుతుంది. డబుల్ బాండ్ అయ్యి ఆల్కీన్స్ గా రిలీజ్ అవుతుంది. CH2 డబుల్ బాండ్ CH2. సో దట్ ఈస్ ద ప్లస్ చార్జ్. CH3 లో 1 హైడ్రోజన్ అనేది బాండ్ ఫార్మ్ విత్ కార్బన్. సో డబుల్ బాండ్ ఫార్మ్ అయ్యి ఇక్కడ ఆల్కీన్స్ అనేటివి ఫార్మ్ అవుతాయి, ఆల్కీన్స్. సో డీహైడ్రేషన్ రియాక్షన్ జరపడం వల్ల వాటర్ మాలిక్యూల్ ని రిమూవ్ చేయడం వల్ల ఇక్కడ ఇంకా కన్వర్ట్ అవుతుంది, ఆల్కీన్స్ అనేటివి రిలీజ్ అవుతున్నాయి. దట్ ఈస్ ద మెకానిజం లో ఇక్కడ ప్రొటనేటెడ్ హైడ్రోజన్ అయాన్ అనేది పార్టిసిపేట్ చేస్తుంది. ఆల్కహాల్ లో ఉన్న ఆక్సిజన్ పై లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్స్ H+ అనేది ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ. సో ఇవ్వడం డోనాట్ చేయడం వల్ల ప్లస్ చార్జ్ వస్తుంది. సో అక్కడ అన్స్టేబుల్ కాబట్టి వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అవ్వడం వల్ల R+ కార్బోకాటయాన్ ఫామ్ అవుతుంది. ఈ కార్బోకాటయాన్ నుంచి ఒక హైడ్రోజన్ అనేది అంటే అడ్జసెంట్ కార్బన్ పైన ఉన్న హైడ్రోజన్ అంటే కార్బోకాటయాన్ కి అడ్జసెంట్ కార్బన్ పై హైడ్రోజన్ ని బాండ్ ఫామ్ అవుతుంది. అంటే డబుల్ బాండ్ ఫామ్ అయ్యి అక్కడ ఆల్కీన్స్ అనేటివి రిలీజ్ అవుతాయి. దట్ ఈస్ ద మెకానిజం. The next one, Sagejeff rule. Sagejeff rule అంటే ఇక్కడ the alkenes with more number of alkyl groups is the major product. Suppose మనం ఇక్కడ ఎగ్జాంపుల్ unsymmetric alkenes మనం మార్కోనికాఫ్స్ రూల్, యాంటీ మార్కోనికాఫ్స్ రూల్ చూసాము. మార్కోనికాఫ్స్ రూల్, యాంటీ మార్కోనికాఫ్స్ రూల్ అంటే అక్కడ డబుల్ బాండ్ అనేది బ్రేక్ అయ్యి HBr అనేది యాడ్ అవుతుంది. అక్కడ ఏంటంటే హైడ్రోజన్స్ నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ లెస్సర్ గా ఉన్న కార్బన్ పై హాలోజన్ అయాన్ వచ్చి బైండ్ అవుతుంది. అదే సేజెఫ్ రూల్ అంటే అన్సిమెట్రిక్ ఆల్కహాల్స్ ని తీసుకుంటాం. సపోజ్ CH3 CHOH CH3 హైడ్రోజన్ CH3. సో దీని నేమ్ ఎలా రాయొచ్చు, 1 2 3 4 థర్డ్ కార్బన్ పై మిథైల్ గ్రూప్ ఉంది. 3 మిథైల్ 2 బ్యూటనోల్. టోటల్ 4 కార్బన్స్ అంటే బ్యూట్. 3 మిథైల్ 2 బ్యూటనోల్. 3 మిథైల్ 2 బ్యూటనోల్ చూస్తే ఇక్కడ CH3 గ్రూప్స్ హైడ్రోజన్, ఇంకొక CH3 గ్రూప్ తీసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది, 1 2 3 4 2 డైమిథైల్. లేదా ఇది తీసుకోకుండా హైడ్రోజన్ తీసుకున్నా సరే ఇక్కడ OH ఇక్కడున్న హైడ్రోజన్ ఏ హైడ్రోజన్ అయినా ఎలిమినేషన్ ప్రాసెస్ లో అంటే ఇక్కడ OH గ్రూప్ ఉండే కార్బన్ కాకుండా అడ్జసెంట్ కార్బన్ పై ఉన్న హైడ్రోజన్ ఎలిమినేట్ చేసి డబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ OH గ్రూప్ అనేది సెకండ్ కార్బన్ పై ఉంది. ఈ సెకండ్ కార్బన్ కి అడ్జసెంట్ గా 2 కార్బన్స్ ఉన్నాయి. దట్ ఈస్ ద CH3 గ్రూప్ ఒకటి, CH గ్రూప్ ఒకటి. ఇక్కడ CH3 లేదు, CH
CH గ్రూప్ అండ్ CH3 గ్రూప్ ఉంది. అప్పుడు ఏమవుతుంది, ఈ హైడ్రోజన్ ఎలిమినేట్ అయితే ఒక ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది, ఈ హైడ్రోజన్ ఎలిమినేట్ అయితే ఇంకో ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. సో అకార్డింగ్ టు సెడ్జ్ ఆఫ్ రూల్, లెస్సర్ నంబర్ ఆఫ్ కార్బన్స్, సో లెస్సర్ నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉండే కార్బన్ ఏంటి, అడ్జసెంట్ కార్బన్ ఈ గ్రూప్ అన్నమాట. ఈ గ్రూప్ పైన ఉన్న హైడ్రోజన్ ఎలిమినేట్ అవ్వడం వల్ల ప్రొడక్ట్స్ ఏంగా కన్వర్ట్ అవుతాయి, CH3 CH డబుల్ బాండ్ CH3 సో ఈ హైడ్రోజన్ ఎలిమినేట్ అయిపోయి ఈ OH ఎలిమినేట్ అయిపోయి వాటర్ మాలిక్యూల్ గా ఎలిమినేట్ అయిపోయి ఏమవుతుంది, ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఒక డబుల్ బాండ్ CH3 వన్ ప్రోడక్ట్ అయితే ఇంకా అనదర్ ప్రోడక్ట్ ఏమవుతుందంటే ఈ OH అండ్ ఈ హైడ్రోజన్ అంటే CH3 లో ఉన్న ఇంకో వన్ మోర్ హైడ్రోజన్ ఎలిమినేట్ అవ్వడం వల్ల CH2 డబుల్ బాండ్ CH3 సో టూ ప్రొడక్ట్స్ అనేటివి ఫామ్ అవుతాయి. బట్ ఇందులో ఒకటి మాత్రమే మేజర్ ప్రోడక్ట్, ఇంకొకటి మైనర్ ప్రోడక్ట్ గా ఉంటుంది. అంటే హయ్యర్ ఈల్డ్స్ లో వచ్చేదాన్ని మేజర్ ప్రోడక్ట్ అంటాము, లెసర్ ఈల్డ్స్ లో వచ్చేదాన్ని మైనర్ ప్రోడక్ట్ అంటాము. సో అకార్డింగ్ టు సెడ్జ్ ఆఫ్ రూల్ ఏంటంటే, నంబర్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్ ఇంక్రీజ్ అయితే 1 2 3 అంటే డబుల్ బాండ్ కార్బన్స్ కి 3 ఆల్కైల్ గ్రూప్స్ ఉంటే, ఇక్కడ డబుల్ బాండ్ కార్బన్స్ కి 1 ఆల్కైల్ గ్రూప్ మాత్రమే ఉంది. ఇక్కడేమో 3 ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి. సో నంబర్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్ ఇంక్రీజ్ అయ్యే ప్రోడక్ట్ అనేది మేజర్ ప్రోడక్ట్ గా ఉంటుంది. మేజర్, మైనర్. సో సెడ్జ్ ఆఫ్ రూల్ అంటే ఇక్కడ ఇంకో అనదర్ డెఫినేషన్ ఏంటంటే, డబుల్ బాండ్ అంటే అన్సిమెట్రిక్ ఆల్కహాల్స్ తీసుకొని OH గ్రూప్ కి అడ్జసెంట్ గా ఉన్న కార్బన్స్ లో లెస్సర్ నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్న కార్బన్ పైన హైడ్రోజన్ అనేది ఎలిమినేట్ అయ్యి ఆల్కీన్ బాండ్ ఫామ్ అయితే దాన్నే మనం సెడ్జ్ ఆఫ్ రూల్ ప్రకారం మేజర్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. లేదా అనదర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ప్రొడక్ట్స్ ని 2 టైప్స్ ప్రొడక్ట్స్ రాసాక వాటిలో ఆల్కైల్ గ్రూప్స్ హయ్యర్ గా ఉంటే వాటిని అది మేజర్ ప్రోడక్ట్ గా ఉంటుంది. అది ఈ ప్రోడక్ట్ లో సపోజ్ ఇక్కడ OH ఉంది, ఈ OH కి అడ్జసెంట్ కార్బన్స్ ఏంటి, ఇదొకటి. ఈ కార్బన్ పైన ఉన్న హైడ్రోజన్ ఎలిమినేట్ అయితే ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. అదే ఇక్కడ ఉన్న హైడ్రోజన్ ఎలిమినేట్ అయితే ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ద 2 ప్రొడక్ట్స్ రాసాము. బట్ ఏంటంటే ఇక్కడ చూడాల్సింది ఆల్కైల్ గ్రూప్స్ అనేటివి ఎక్కువ దేనిలో ఉన్నాయి, అది మేజర్ ప్రోడక్ట్ గా ఉంటుంది. ఇందులో చూస్తే డబుల్ బాండ్ కార్బన్స్, ఇదొక ఆల్కైల్ గ్రూప్, ఇదొక ఆల్కైల్ గ్రూప్, ఇదొక ఆల్కైల్ గ్రూప్. ఇక్కడ చూస్తే డబుల్ బాండ్ కార్బన్స్, ఇది సేమ్ ఐసోప్రొపైల్ గ్రూప్ అనేది ఉంది. ఈ ఐసోప్రొపైల్ 1 ఆల్కైల్ గ్రూప్ కనే తీసుకుంటాము. సో ఇక్కడ ఒక ఆల్కైల్ గ్రూప్ మాత్రమే ఉంది, ఇక్కడ 3 ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి. కాబట్టి మోర్ నెంబర్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్ ఉంటే వాటిని మేజర్ ప్రోడక్ట్ గా అనుకుంటాము. ఇక లెస్సర్ నెంబర్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి మైనర్ ప్రోడక్ట్ అంటాం. సో సెడ్జ్ ఆఫ్ రూల్ ప్రకారము రియాక్టెంట్స్ ఇచ్చి ప్రొడక్ట్స్ రాయమంటే ఏం రాయాలంటే, అక్కడ హయ్యర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిమినేషన్ రియాక్షన్ రాయాలి. ఎలిమినేషన్ రియాక్షన్ రాసి ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి అవి రాసి, అందులో మేజర్ ప్రోడక్ట్ ఏది, మైనర్ ప్రోడక్ట్ ఏది కనుక్కోవాలి. అంటే హయ్యర్ నంబర్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్ ఉంటే వాటిని మేజర్ ప్రోడక్ట్ అంటాము, లెస్సర్ నంబర్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్ ఉంటే వాటిని మైనర్ ప్రోడక్ట్ గా మెన్షన్ చేస్తాము. సో మెయిన్ ప్రోడక్ట్ రాయమంటే మాత్రం అక్కడ మేజర్ ప్రోడక్ట్ అనేది మాత్రమే రాయాలి. దట్ ఈస్ ద సెడ్జ్ ఆఫ్ రూల్. The next one, heating with alumina ethyl alcohol gives diethyl ether at 260 degrees centigrade and ethylene at 350 degrees centigrade. So ఇక్కడ చూస్తే alumina Al2O3 ethyl alcohol అంటే 2 moles of ethyl alcohol తీసుకుంటే C2H5OH 2 moles of ethyl alcohol తీసుకొని alumina తో రియాక్షన్ జరిపితే at 260 డిగ్రీ సెంటిగ్రేడ్ 260 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర అయితే ఈథర్స్ ఫామ్ అవుతాయి, C2H5O C2H5, దట్ ఈస్ అ డైఈథైల్ ఈథర్. డైఈథైల్ ఈథర్. ఇక 2 moles ఆఫ్ ఈథైల్ ఆల్కహాల్ పార్టిసిపేట్ చేస్తుంది, C2H5O C2H5 ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ అల్యూమినా 260 డిగ్రీ సెంటిగ్రేడ్. ద నెక్స్ట్ వన్ 350 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర అయితే C2H5OH ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ Al2O3 350 డిగ్రీ సెంటిగ్రేడ్ టు ఫార్మ్ ఏ
Heating with alumina, ethyl alcohol gives diethyl ether at 260 degrees. Ethylene, that is a CH2 double bond CH2. Ethylene. రెండు కూడా డీహైడ్రేషన్ ప్రాసెసే, బట్ ఇక్కడ 2 మాలిక్యూల్స్ ఆల్కహాల్స్ తీసుకొని H2O అనేది ఎలిమినేట్ అవుతుంది, డైఇథైల్ ఈథర్ ఫామ్ అవుతుంది. ఇక్కడ 1 మాలిక్యూల్ ఇథైల్ ఆల్కహాల్ తీసుకొని అల్యూమినాతో 350 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర రియాక్షన్ జరిపి ఈఓహెచ్ ఇక్కడ ఉన్న హైడ్రోజన్, ఫస్ట్ కార్బన్ పైన ఉన్న హైడ్రోజన్ ఎలిమినేట్ అయిపోయి ఇథైలిన్ అనేది ఫామ్ అవుతుంది, ఆల్కీన్స్ ఫామ్ అవుతాయి. దట్ ఈస్ ద అల్యూమినా రియాక్షన్ తో ఇథైల్ ఆల్కహాల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ 260 డిగ్రీ సెంటిగ్రేడ్ అయితే ఏమో డైఇథైల్ ఈథర్ ఫామ్ అవుతుంది, అదే 350 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర అయితే ఆల్కీన్స్ ఇథైలిన్ అనేది ఫామ్ అవుతుంది. The next one, oxidation. Oxidation of primary alcohol with chromic acid. So oxidizing reagents ఏవేమంటే K2, Cr2, O7, CrO3 ఇవన్నీ ఆక్సిడైజింగ్ రియేజెంట్స్. ఆక్సిడేషన్ అంటే ఏంటంటే అడిషన్ ఆఫ్ ఆక్సిజన్, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్, దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఆక్సిడేషన్. ఆక్సిడేషన్ అంటే జనరల్ డెఫినేషన్ ఏంటి? అడిషన్ ఆఫ్ ఆక్సిజన్, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ ఆక్సిడేషన్ స్టేట్ అనేది డిక్రీజ్ ఉంది అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఆక్సిడేషన్. సో ఆక్సిడైజింగ్ రియేజెంట్స్ అనేటివి ఉంటాయి. ఆక్సిడైజింగ్ రియేజెంట్స్ అంటే ఇక్కడ ఆక్సిడైజింగ్ రియేజెంట్స్ అంటే K2Cr2O7, CrO3 ఆర్ KMnO4 వీటిని ఇంపార్టెంట్ ఆక్సిడైజింగ్ రియేజెంట్స్ గా చెప్తాం. సో ఆల్కహాల్స్ అనేటివి ఆక్సిడైజింగ్ రియేజెంట్, దట్ ఈస్ అ క్రోమిక్ ఆక్సైడ్ K2Cr2O7 తో రియాక్షన్ జరిపి అవి ఏంగా కన్వర్ట్ అవుతాయి అంటే ఆల్డిహైడ్స్ కీటోన్స్ గా కన్వర్ట్ అవుతాయి. ఈ ఆల్డిహైడ్స్ కీటోన్స్ ఫర్దర్ గా ఏమవుతుందంటే ఆల్డిహైడ్స్ కీటోన్స్ ఫర్దర్ గా ఆక్సిడేషన్ జరిపి యాసిడ్స్ అనేటివి ఫామ్ అవుతాయి. దట్ ఈస్ ద ఆక్సిడేషన్ ఆఫ్ ప్రైమరీ ఆల్కహాల్స్. ఇక్కడ ప్రైమరీ ఆల్కహాల్స్, సెకండరీ, టెర్షరీ ఆల్కహాల్స్ అని 3 టైప్స్ గా డివైడ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్సిడేషన్ ఆఫ్ ప్రైమరీ ఆల్కహాల్ విత్ క్రోమిక్ యాసిడ్. క్రోమిక్ యాసిడ్ ఆక్సిడేషన్ ఆఫ్ ప్రైమరీ ఆల్కహాల్. ప్రైమరీ ఆల్కహాల్స్ అంటే OH బైండ్ అయ్యిండే కార్బన్ 1 మోర్ కార్బన్ తో రియాక్షన్, 1 మోర్ కార్బన్ తో అటాచ్ అయ్యింటే వాటిని ప్రైమరీ ఆల్కహాల్ అంటాం. ఎగ్జాంపుల్ CH3 CH2OH, దట్ ఈస్ అ ప్రైమరీ ఆల్కహాల్. దీన్ని మనం ROH గా కూడా తీసుకోవచ్చు. ROH రియాక్ట్స్ విత్ K2Cr2O7 ఆర్ CrO3 ఆక్సిడైజింగ్ రియేజెంట్. ఏమవుతుంది? ఆక్సిజన్ అనేది యాడ్ అవుతుంది లేదా రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్. సో ఇక్కడ ఉన్న 2 హైడ్రోజన్స్ రిమూవ్ అయిపోయి ఏమవుతుంది? CH3 CHO గా కన్వర్ట్ అవుతుంది, దట్ ఈస్ అ ఎసిటోల్డిహైడ్. ఎసిటోల్డిహైడ్ అంటే ఆల్డిహైడ్స్. ఫర్దర్ గా నెక్స్ట్ మళ్ళీ క్రోమిక్ ఆక్సైడ్ తో ఆక్సిడైజింగ్ జరిపి ఏమవుతుంది? CH3 COOH గా కన్వర్ట్ అవుతుంది. సో ఆక్సిడేషన్ ఆఫ్ ప్రైమరీ ఆల్కహాల్స్ విత్ chromic acid gives aldehydes and finally an acid with the same number of carbon atoms. So ఇక్కడ సేమ్ నెంబర్ ఆఫ్ 2 కార్బన్స్ ఇథైల్ ఆల్కహాల్ తీసుకున్నాం అండ్ 2 కార్బన్స్ విత్ ఎసిటాల్డిహైడ్ గా కన్వర్ట్ అయింది. తర్వాత 2 కార్బన్స్ ఆఫ్ యాసిడ్ అనేది కన్వర్ట్ అవుతుంది అంటే సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ అనేటివి ఫామ్ అవుతుంది. ఆక్సిడేషన్ ఆఫ్ ప్రైమరీ ఆల్కహాల్స్ విత్ chromic acid gives aldehydes and finally an acid with the same number of carbon atoms. సో K2Cr2O7 CrO3 తో రియాక్షన్ జరిపి అంటే సేమ్ నంబర్ ఆఫ్ అంటే ఆక్సిడేషన్ అంటే K2Cr2O7 CrO3 KMnO4 ఆక్సిడైజింగ్ రియేజెంట్స్ అనేటివి పార్టిసిపేట్ చేస్తారు. ఈ ఆక్సిడైజింగ్ రియేజెంట్స్ లో ఆక్సిజన్ అనేది యాడ్ అవుతుంది లేదా హైడ్రోజన్ అనేది రిమూవ్ అవుతుంది. ఇక్కడ ఉన్న హైడ్రోజన్ రిమూవ్ అయిపోయి ఫస్ట్ ప్రాసెస్ లో ఎసిటాల్డిహైడ్ గా కన్వర్ట్ అవుతుంది. ద నెక్స్ట్ ప్రాసెస్ లో ఆక్సిడైజ్ జరిగి అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ యాడ్ అవ్వడం వల్ల యాసిడ్ గా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఆక్సిడేషన్. ద నెక్స్ట్ వన్ సెకండరీ, టెర్షరీ కూడా ఉంటుంది, అది నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసుకుంటాము. థ్యాంక్ యూ.